హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిస్టరీ బాక్స్ ఓపెన్ చేసేద్దామా? అలా వెళ్ళే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని కొట్టేయండి. ఈరోజు మన స్టోరీ శాపగ్రస్త పంట, ది కర్స్డ్ హార్వెస్ట్. ఫ్రెండ్స్, ఈ కథ అపలాచియన్ పర్వతాల మధ్యలో ఉండే ఒక మారుమూల గ్రామం, అదే విలోస్ ఎండ్ 1850 కాలంలో జరిగింది. ఆ గ్రామస్తులు అంతా వారికి ఉన్న భూమిలో పంటలు పండిస్తూ అదే జీవనాధారముగా జీవనాన్ని కొనసాగించేవారు. ప్రతి సంవత్సరం వారు పంట పండుగను జరుపుకుంటారు. అలా ఆ పండుగ రోజు ఊరంతా తలుచుకునే పేరు శ్యామ్. అతను ఆ ఊరి కోసం చేసిన త్యాగం. కొన్ని సంవత్సరాల క్రితం అది గ్రామమంతా పంటలు సేకరించి నైవేద్యాల పండుగ చేసుకునే సమయం. కానీ ఆ సంవత్సరం ఏదో భిన్నంగా ఉంది. ఒకప్పుడు పుష్టిగా సమృద్ధిగా ఉండే భూమి ఇప్పుడు చీకటిగా మారింది. గ్రామంపై ఒక దురదృష్టం బరువుగా ఆవరించడంతో ఒక వింత అపశకునం కట్టుకున్నట్టు అనిపించింది. అధ్యాయం 1, అపశకునం. మొదట ఇది పక్షుల నుండి ప్రారంభమైంది. ప్రతి ఉదయం గ్రామం పక్షుల గానంతో మొదలయ్యేది. కానీ ఆ రోజు గ్రామం నిశ్శబ్దంలో మేల్కొంది. పక్షులు పోయాయి. వెనుక కేవలం భయంకరమైన ప్రశాంతత మాత్రమే మిగిలింది. గ్రామస్తులు దానిని ఒక ముందస్తు వలసగా భావించి చలించలేదు. కానీ లోపల వారు ఏదో తప్పు జరుగుతుందని అనుకున్నారు. అదే ఊర్లో మార్తా అనే ఒక ముసలావిడ ఉంది. ఆమె ఆ ఊరి యొక్క ఔషధకారిణి, మంత్రసాని కూడా. ఆమె ఈ శాపం గురించి గ్రహించి తన మనవడైన శ్యామ్తో, ఈ ఊరిలో పంటలు మరియు పొలాలు నాశనం అవ్వబోతున్నాయి, ఈ భూమి రోగిగా మారబోతోంది అని హెచ్చరించింది. అది విన్న శ్యామ్ తన అవ్వని ఆందోళనతో చూశాడు. మార్తా తన జీవితమంతా అదే గ్రామంలో గడిపింది. ఆవిడకు ఆ శాపం గురించి, ఆ ఊరి గురించి అంతా తెలుసు. ఆమె ఏదైనా తప్పుగా చెప్పినప్పుడు వినడం మంచిది. కానీ శ్యామ్ తన ఆందోళన గురించి గ్రామస్తులతో చెప్పినప్పుడు వారు అతని మాట వినలేదు. పైగా ఊరి పంట పండుగ దగ్గరలో ఉంది. ప్రజలకు భయాన్ని వ్యాపింపచేయడం వారికి ఇష్టం లేదు. అధ్యాయం 2, పంట పండుగ రోజు రానే వచ్చింది. గ్రామ చౌకీలో కాల్చిన మాంసం మరియు తాజా రొట్టెల వాసన నింపింది. పిల్లలు ఆనందంగా వీధుల్లో పరిగెడుతున్నారు, ఆడుకుంటున్నారు. కానీ ఆ రోజు సూర్యుడు త్వరగా అస్తమిస్తూ పొడవైన నీడలు పడుతుంటే వాతావరణం అంతా కుదుపుగా మారింది. సాంప్రదాయం ప్రకారం మొదటి పంటను గ్రామం మధ్యకు తీసుకొచ్చారు. పూజారి దాన్ని ఆశీర్వదించి గ్రామస్తులకు పంచడానికి పంటను తాకగానే అందులోంచి ఒక చిక్కటి బురదలాంటి ద్రవం బయటకు వచ్చింది. ఒక్కసారిగా గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. ఇది ఏమిటి అని పూజారి అడుగుతుండగా ఉన్నట్టుండి అడవుల నుంచి ఒక భయంకరమైన ఆర్తనాదం వినిపించింది. అధ్యాయం 3, ఆత్మలు. ఆ రాత్రి గ్రామం గందరగోళంలో మునిగిపోయింది. ఆ అరుపులు ఎక్కువయ్యాయి మరియు ఆ అడవుల నుండి కొన్ని వికృత రూపాలు బయటకు వచ్చాయి. అవి గతంలో మరణించిన గ్రామస్తులు, అంటే పూర్వీకులు. ఇప్పుడు తిరిగి నడుస్తున్నారు. వారి కళ్ళు ఖాళీగా ఉన్నాయి. వారి శరీరాలు కుళ్ళిపోయాయి. ఉన్నట్టుండి భయం విలోసంలో వ్యాపించింది. ప్రజలంతా తలుపులు, కిటికీలు మూసివేశారు. కానీ అది ఫలించలేదు. మరణించిన వారు మానవాతీత శక్తితో మట్టంకులను చెరిపివేస్తున్నారు. ఒకవైపు శ్యామ్ మరియు కొంతమంది మార్తాను వెతుక్కుంటూ ఆ ఊరిలో
ఎత్తైన ప్రదేశంలో ఉన్న చర్చికి చేరుకున్నారు. అక్కడే వారు ఆ మార్తాను కనుగొన్నారు. ఆమె చేతిలో ఒక పాత పుస్తకం పురాతన జపమాలతో పట్టుకుంది. ఆమె కళ్ళు భయంతో నిండి ఉన్నాయి. ఆమె గ్రామస్తులతో ఈ ఊరు శాపగ్రస్తంగా పడింది. ఏదో చెడు శక్తి విషం పెట్టి ఆ మృతులను లేపింది. మనం దానిని ఆపాలి, లేకుంటే మరణిస్తాము. అధ్యాయం 4. శాపం. మార్తా గ్రామస్తులతో ఈ శాపం గ్రామం స్థాపించబడడానికి ముందు కాలం నాటిది అని చెప్పింది. పూర్వీకులు ఒక చీకటి ఆత్మతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పుష్కలమైన పంట కోసం తమ ఆత్మలను ఆ పూర్వీకులు ఆ చీకటి ఆత్మకు ఇచ్చారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆత్మ మరిచిపోయింది. పూర్వీకులు చనిపోయారు. ఇప్పుడు ఆ ఆత్మ తన బకాయిని వసూలు చేసుకోవడానికి వచ్చింది. మార్తా ఆ పాత పుస్తకంలో వింత సింబళ్ళు ఉన్న పేజీని తెరిచి, దీనిని ఆపడానికి ఒక మార్గం ఉంది, కానీ 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 అది ఒక బలిని కోరుకుంటుంది. చర్చిలో ఉన్న గ్రామస్తులు భయంతో ఒకరినొకరు చూశారు. ఒకవైపు ఆ మరణించిన వారు గోడలు చీల్చి చర్చిను చుట్టుముట్టారు. వాదించడం లేదా చర్చించడం కోసం సమయం లేదు. ముందుకు వచ్చి గ్రామం మంచి కోసం నేను బలికి సిద్ధమన్నాడు. అధ్యాయం 5. ఆఖరి రాత్రి. ఆ రోజు ఒకవైపు మరణించిన వారు తలుపులు కొడుతూ లోనికి రావాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మార్తా ఆ పాత పుస్తకంలోని మంత్రాలను చదవడం ప్రారంభించింది. శ్యామ్ చర్చి మధ్యలో నిలబడి చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి బలికి సిద్ధమవుతున్నాడు. ఒక్కసారిగా అతని కింద నేల కంపించినట్లయింది. చర్చి లోపల ఒక చల్లటి గాలి ఊపిరి తీసుకున్నట్టు కొవ్వొత్తులను ఆర్పివేసింది. బయట అరుపులు ఎక్కువయ్యాయి. మరణించిన వారు ఆ గోడలను బద్దలు కొడుతున్నారు. ఉన్నట్టుండి ఆకాశం నుంచి వెలుగులు నిండాయి మరియు తలుపులు తెరుచుకున్నాయి. కానీ బయట మరణించిన వారు లేరు. ఒక చీకటి ఆకారం నీడలు శ్యామ్ వైపు కదిలింది. నీ ఆత్మనిస్తున్నావా అని ఆత్మ శ్యామ్తో అంది. శ్యామ్ తల వంచి అవును అన్నాడు. ఆ ఆత్మ అతన్ని చుట్టుముట్టేసింది. శ్యామ్ మీదకు దాడి చేసి అతన్ని చీకటిలో కప్పివేసింది. కొన్ని క్షణాలు ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ ఆత్మ కూడా లేదు మరియు ఊరిలో తిరుగుతున్న మరణించిన పూర్వీకులు అక్కడే పడిపోయి మళ్ళీ చనిపోయారు. కానీ శ్యామ్ లేడు. అతడున్న చోట కేవలం బూడిద ఉంది. అది కూడా గాలి తీసుకుపోయింది. విలోసెండ్ గ్రామం ఆ రాత్రి తర్వాత ఎప్పటికీ ఒకలా లేదు. క్రమంగా కోలుకొని శాపంతో తొలగిపోయింది. కానీ ప్రజలు ఏది మర్చిపోలేదు. వారు తమ ఇళ్లను మళ్ళీ నిర్మించి వారి జీవితాలను కొనసాగించారు. కానీ తమ మధ్య నడిచిన మృతులను గుర్తు చేసుకుంటూ రాత్రి కలలు కలడం వారిని విడిచిపెట్టలేదు. ప్రతి సంవత్సరం పంట పండుగ వార్షికోత్సవం నాడు శ్యామ్ను స్మరించుకునేవారు. అతని త్యాగాన్ని గుర్తు చేసుకునేవారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ రాత్రి జ్ఞాపకం మసకబారిన వారు ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకున్నారు. అదే, కొన్ని శాపాలు ఎప్పటికీ మరణించవు. అవి కేవలం ఎదురు చూస్తూ ఉంటాయి.